అన్న నమస్తే అన్న. నమస్తే భవన్ బ్రదర్. అన్న అప్పట్లో అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన వాళ్ళందరినీ అక్రమ కేసులు పెట్టి ఏదో చంద్రబాబు గారు వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టారని రకరకాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యాము వచ్చిన తర్వాత వాళ్ళ మీద అక్రమ కేసులు చాలా పెట్టారు. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతుల మీద ఉన్నటువంటి కేసులన్నింటిని చాలా వరకు ఎత్తేసారు. ఇంకా కొన్ని ఉన్నాయి. మొత్తం ఒక్కటొక్కటి మెల్లమెల్లగా అందరి మీద ఉన్న కేసులన్నీ తీసేస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తున్నాను ఇలాంటివి? అంటే ఈరోజు అమరావతి ప్రాంత రైతుల మీద కేసులను అసలు మనం కేసుల్లో చూడకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఏమి వాళ్ళ పొట్టకూటి కోసమో లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకి ఆస్తులు కూడబెట్టుకుందామనో లేదంటే వాళ్ళ స్వతహాగా వాళ్ళేదో ఎదుగుదామనో విధంగా వాళ్ళ ఆలోచన విధానంతో రోడ్డెక్కలేదండి. రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని ఒక ప్రభుత్వాన్ని నమ్మి వేల ఎకరాలు ఏ రైతన్నా ఇస్తారండి? తన కన్న బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమించే భూముల్ని 3 పంటలు పండే భూముల్ని ఏ రైతన్నా ఎవరికైనా ఊరికనే ఇస్తారా? కానీ ఆ రోజు ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తే ఆ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే అధికారంలో దిగిపోగానే ఇంకో వేరే ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వాలు అంటే ఇక్కడ ప్రభుత్వం అంటే ఇక్కడ పార్టీలు మారినవి తప్పితే ప్రభుత్వం అదే ఉంది. సో మరి అలాంటి సమయంలో గత హయాంలో ఆ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ బాధ్యత వహించిన జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టే ఆలోచన నాకు లేదు కాబట్టి నేను ఇక్కడ రాజధాని కోసం నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి స్వయంగా ఆయన నోటితో ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వాళ్ళ నాయకులందరూ కూడా మీ నాయకుడికి కనీసం సొంత ఇల్లు కూడా లేదు, ఏదైనా అవసరం వస్తే హైదరాబాద్ వెళ్తాడు, అది ఇది అంటూ కూడా అటు చంద్రబాబు నాయుడుని కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ తీవ్రమైన విమర్శలు చేశారు. మా నాయకుడు ఇక్కడే సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశం చేశాడు చూడండి అని చెప్పి అబ్బో అసలు వాళ్ళు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. తీరా అధికారంలోకి వచ్చాక రాజధాని పరిస్థితి ఏంటయ్యా అంటే ఇక్కడ రైతుల్ని నట్టేట ముంచేసి వాళ్ళు రాష్ట్రం కోసం రాష్ట్రం బాగు కోసం భూములు ఇస్తే వాళ్ళ మీద కక్ష పెట్టుకుని చంద్రబాబు నాయుడు అడిగితే ఇచ్చారు, సో వీళ్ళని మనం చూడకూడదన్న కక్ష ధోరణిలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 6 నెలలు కూడా తిరగకుండానే 3 రాజధానులు అనే కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చి వాళ్ళు ఒక గుబుల్ని సృష్టించారు. ఇదేంటయ్యా అని అడిగినందుకు వాళ్ళని ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ చేతులేసి మహిళలను కూడా చూడకుండా నీచంగా వ్యవహరించిన పరిస్థితి ఆ రోజు పోలీసులు. మరి ఆ పోలీసుల్ని వెనకుండి నడిపించిన జగన్మోహన్ రెడ్డి అదే ప్రజల్లోకి అదే ప్రాంతంలో ఉన్న అసెంబ్లీకి వెళ్ళడానికి పోలీసులను అడ్డం పెట్టుకుని పరదాలు అడ్డం పెట్టుకుని కనీసం ఆ ప్రాంతంలో శిబిరాల్లో ఉన్న రాజధాని రైతుల మొహం కూడా చూడడానికి ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఆ రోజే శపథం చేసుకున్నారు. ఏదేమైనా సరే చాణక్య శపథం అంటారు చూసారా, ఆ విధంగా అమరావతి ప్రాంత రైతులు ప్రధానంగా మహిళలండి, మహిళతో పెట్టుకున్న ఎంత పెద్ద శక్తి అయినా సరే నేలకోలాల్సిందే. ఎందుకంటే గతంలో జరిగిన యుద్ధాలన్నీ కూడా అంతే కదా. పురాణాల్లో రామాయణంలో యుద్ధం జరిగిన రామరావణ యుద్ధం జరిగిన మహిళ గురించి, అలాగే మహాభారత యుద్ధం జరిగిన అది ద్రౌపది గురించి, మహిళ గురించి. సో ఈరోజు పరిస్థితి కూడా అంతే కదా. అక్కడిదాకా ఎందుకు, మన ప్రస్తుత యుగంలో తమిళనాడు ఆవిడ్ని కూడా అదే అసెంబ్లీలో కొంగుబట్టి లాగి కాలుతో తన్నిన పరిస్థితుల్లో ఆవిడ శపథం చేసి బయటకు వస్తే అప్పుడు ఆయన పేరేంటి అన్నాడీఎంకే పార్టీ అధినేత ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో వారిని అధికారంలోంచి దించే వరకు కూడా ఆవిడ వెనకం చేయలేదు. సో మహిళతో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ కూడా చరిత్రలో నిలబడి తలబడి గెలిచిన వాడు నాకు ఈరోజుకి కనిపించలే. సో వాళ్ళందరికీ అతిథుడేం కాదు కదా జగన్మోహన్ రెడ్డి. సో ఆ రోజు అలా అమరావతి మహిళలు నీచంగా వ్యవహరించి వాళ్ళని పేటీఎం కూలీలని లేదంటే పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి విచ్చలవిడిగా నీచంగా విమర్శలు చేసి వాళ్ళని ఏదో దేశద్రోహుల్లాగా వాళ్ళని ట్రీట్ చేస్తూ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో జగన్మోహన్ రెడ్డి నేను సాక్షాత్ నా కళ్ళతో నేను చూసిన పరిస్థితులండి. సో ఇదేంటి ఇలా జరుగుతుంది ఏంటి అని అడిగే ధైర్యం ఎవరికి చేయలేదు ఆ సమయంలో. ఎవరన్నా అడుగుదామంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి. మరి ఈరోజు అలాంటి రాష్ట్ర బాగు కోసం తమ కన్నబిడ్డల కన్నా ఎక్కువగా చూసుకునే భూముల్ని వాళ్ళు ఈరోజు రాష్ట్రం కోసం వదులుకున్న నేపథ్యంలో వాళ్ళు ఏదైతే పంతం పట్టారో ఆ పంతం వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ పర్సనల్ ఎజెండా కోసమో కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్న ఏదైతే 6 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచించి ఆ రోజు భూములు ఇచ్చారు. మరి వాళ్ళ మీద కేసుల్ని ఈరోజు కొట్టేయడం అనేది నిజంగా చాలా
హర్షణీయంగానే నేను భావిస్తూ ఉన్నా. ఇంతకన్నా గొప్ప విజయం మనం ఇంకోటి చూడమేమో మేబీ. మన కళ్ళతో మనం చూసిన గాంధేయవాద యుద్ధం అండి అది, అమరావతి రైతులది. వాళ్ళేం హింసలకి తెగబడలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు వ్యవహరించలేదు. గత వాళ్ళు 4.5 ఏళ్ల పాటు వాళ్ళు చేశారు. వాళ్ళ శిబిరాల్లో ఉంటూ ప్రభుత్వం మీద వాళ్ళ శాంతియుతమైన పోరాటం చేశారు. దానికి ఫలితం ప్రభుత్వం మతంలో 2019లో 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో వాళ్ళ మీద కేసులు కొట్టేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నా. సో అమరావతిని ఖచ్చితంగా అద్భుతంగా ఒక ప్రపంచ నగరాల్లో మేటి నగరంగా తీర్చిదిద్దే అవకాశం కానీ లేదంటే ఆ సత్తా కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అది ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తారు. ప్రపంచ మేటి నగరాల్లో అమరావతిని ఖచ్చితంగా నిలుపుతారని భావిస్తూ ఉన్నా. ఈరోజు రైతుల త్యాగాలకు అన్నిటికీ కూడా ఫలితం ఇంకో 3-4 ఏళ్లలో మనం చూడబోతున్నామని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇదే కాకుండా ఇప్పుడు టీడీపీ పార్టీ కోసం గెలుపు కోసం చాలామంది కార్యకర్తలు కష్టపడ్డారు. సో ఈ వైసీపీ వాళ్ళు గత ప్రభుత్వంలో అన్యాయంగా అక్రమంగా చాలామంది మీద కేసులు పెట్టారు. వీళ్ళ మీద కూడా కేసులు ఎత్తేస్తే ఇంకా పార్టీ కార్యకర్తలు ఇంకా సంతోషం అవుతారంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి అమరావతి రైతులు ఎంత కారణమో అంతకన్నా 100 రెట్లు ఆ పార్టీల కార్యకర్తలు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడ్డారండి. ఎందుకంటే జేబులో తినడానికి 100 రూపాయలు లేని కార్యకర్త కూడా పార్టీ ఆపదలో ఉన్నప్పుడు పార్టీని తన భుజ స్కంధాలపై మోసి అప్పటి రాక్షస పరిపాలనని పోరాడి ఎదిరించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం పోరాడిన చంద్రయ్య లాంటి వ్యక్తులు ఎంతోమంది పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న తాపత్రయంతో గ్రామ స్థాయిలో చిన్న చితక కూలి పని చేసుకునే కార్యకర్త దగ్గర నుంచి విదేశాల్లో కోట్లు సంపాదించే ఎన్ఆర్ఐల వరకు కూడా పంతం పట్టారండి. ఆ పంతం పట్టిన వాళ్ళ మీద అప్పటి అధికార వైఎస్ఆర్సీపీ పగ సాధింపు చర్యల కింద అక్రమ కేసులు పెట్టిందండి. స్వదేశంలో స్వరాష్ట్రంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టేమో స్టేషన్లు తీసుకెళ్ళి వాళ్ళని టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలన్నీ చేశారు. విదేశాల్లో ఉన్న వాళ్ళనేమో లుకౌట్ నోటీసుల కింద దేశంలోకి వస్తే అరెస్ట్ చేసి వాళ్ళని పాస్పోర్ట్లు సీజ్ చేసే విధంగా భయానకమైన పరిస్థితుల్ని క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసిన ఈ పోరాట యోధులందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఏదైతే అమరావతి ప్రాంత రైతుల మీద ఏదైతే కేసులు కొట్టేశారో అదేవిధంగా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన ఈ కార్యకర్తల మీద ఉన్న కేసులను కూడా వీలైనంత త్వరగా కొట్టేసి వాళ్ళని వీటి నుంచి ఈ కేసుల నుంచి విముక్తులను చేసి మీ పార్టీల భవిష్యత్తు అద్భుతంగా ఉండే విధంగా మరింత కాలం ఏ కార్యకర్తల పార్టీ అని చెప్పుకుంటా ఉన్నారో ఆ కార్యకర్తల పార్టీగా నిలవాలి అంటే సో వాళ్ళు ఏదైతే కోరుకుంటా ఉన్నారో వాళ్ళు ఏదైతే స్వేచ్ఛ కోరుకుంటున్నారో ఆ స్వేచ్ఛను కలిగించాల్సిన పూర్తి బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం మీదే ఉంది. అది కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఏదైనా వెంటనే జరిగిపోదు కదా. సో ఈరోజు 6 నెలల సమయం పట్టింది అమరావతి రైతుల మీద ఉన్న కేసులు కొట్టేయడానికి. మేబీ ఇంకొక 6 నెలల సంవత్సరంలో కార్యకర్తల మీద ఉన్న కేసులు కూడా ఖచ్చితంగా కొట్టేయబడతాయి. అది కూడా ఎలాంటి కేసులు, ఏదైతే నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసి ఆయా ఇన్సిడెంట్లలో వాళ్ళ ప్రమేయం లేకుండా నిజంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించవచ్చు, ఎవరు కాదనరు. తప్పు లేకుండా కేసులు అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా విముక్తి లభిస్తుందని అయితే నేను ఖచ్చితంగా భావిస్తూ ఉన్నా.